వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఉమెన్స్ వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ ఇవాళ స్టార్ట్ అవుతోంది. అండ్ ఇండియా శ్రీలంక కోహోస్ట్గా ఉన్న ఈ టోర్నమెంట్కి వార్మప్ గేమ్స్ 2-3 జరిగాయి. బట్ ఇండియా వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ రాదర్ ఈ టోర్నమెంట్ ఫస్ట్ మ్యాచ్ ఇవాళ ఆడుతున్నారు గౌహతి బర్షపాడ స్టేడియంలో, ఇండియా వర్సెస్ శ్రీలంక. ఈ మ్యాచ్ ఎలా ఉండబోతోంది, ఇండియాస్ బిల్డప్ టు ద టోర్నమెంట్ అనేది ఎట్లా ఉంది, శ్రీలంక టీం ఎట్లా ఉంది, అండ్ ఇండియాకి ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, అన్నీ కూడా క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. లెట్స్ గెట్ స్టార్టెడ్. కాసేపట్లోనే మ్యాచ్ స్టార్ట్ అవబోతోంది. శ్రీలంక టీం చూసుకుంటే కనుక ఇదే కోర్ మెంబర్స్తో వాళ్ళు చాలా సంవత్సరాలుగా ఆడుతూ వచ్చారు. హాసిని పరిరా కావచ్చు, అనుష్క సంజీవిని కావచ్చు, ఇనోవా రణవీర కావచ్చు, ఉదేశిక ప్రబోధిని కావచ్చు, చమరి అటపట్టు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇదే కోర్ టీం ఉంది వాళ్ళ దగ్గర. కానీ ఇండియాతో కానీ లేదా ఇంకా బిగ్గర్ టీమ్స్తో కానీ వాళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్ చాలా పూర్గా ఉంది. అందుకే ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వాళ్ళు ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఈ టోర్నమెంట్లో, ఆల్దో హోస్ట్గా ఆడుతున్నారు. అండ్ ఫార్మర్ ఇండియాస్ కోచ్ డబ్ల్యూవి రామన్ అడిగాను అనమాట, సార్ ఏంటి సార్ శ్రీలంక ఎక్స్పెక్టేషన్ లేదు కదా, కుల్కి ఆడేస్తారా కుమ్మేస్తారా అంటే, ఆ ఛాన్సెస్ అయితే ఉన్నాయి సంది, బట్ ఒక డార్క్ హార్స్గా మనం వాళ్ళని పరిగణించాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక పెద్ద టీంని అప్సెట్ చేశారు అంటే కనుక ఇబ్బందులు ఎదురవ్వచ్చు. సో దే క్యాన్ డూ దట్. వాళ్ళ దగ్గర ఆ కేపబిలిటీ ఉంది, ఎస్పెషలీ వాళ్ళ దగ్గర ఉన్న స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ అట్లాంటి వాళ్ళు, వాళ్ళ క్యాప్టెన్ అలాంటిది అని చెప్పారు. ఇండియాతో హెడ్ టు హెడ్ మ్యాచ్ మాట్లాడుకుంటే కనుక అసలు ఏమాత్రం మ్యాచే లేదు శ్రీలంకకి. ఓవరాల్ మ్యాచెస్లో కూడా వాళ్ళు 3-4 గెలిచారు, ఇండియా 30 గెలిచింది. లాస్ట్ 5 మ్యాచెస్ మనం చూసుకుంటే కనుక వాళ్ళు 1 గెలిచారు, ఇండియా పెద్ద మార్జిన్తో మిగతా 4 గెలిచారు. కాకపోతే ఇండియాని వాళ్ళు ఏషియా కప్ ఫైనల్స్లో ఓడించారు. ఇదే కోర్ టీం ఉంది మళ్ళీ అక్కడ కూడా. సో ఆ కాన్ఫిడెన్స్తో వాళ్ళు బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. బర్షపాడ స్టేడియం అందరికీ తెలిసిందే, కొంచెం సెట్ అయిన తర్వాత తుదలైన హిట్టింగ్ బాగా గట్టిగా చేయొచ్చు, కొంచెం సపోర్ట్ స్పిన్నర్స్ కూడా లభిస్తుంది. సో ఎక్స్ట్రా స్పిన్నర్ 2 వైపులు కూడా ఆడే అవకాశం ఉందేమో నా ఫీలింగ్. అండ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ కాబట్టి తొందరగా మీకు సన్ సెట్ అయిపోవడం, ఆ తర్వాత కొంచెం డ్యూగి అనేది కూడా పిక్చర్లోకి వచ్చే అవకాశం ఉంది ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రైనింగ్ అండ్ క్లౌడీ చుట్టుపక్కల ఏరియాల్లో. సో ఆ ఒక ఫ్యాక్టర్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుకుంటే వీ హ్యావ్ నాట్ బీన్ చేసింగ్ వెల్, ఆల్దో చేస్తో మంచి విక్టరీ ఇంగ్లాండ్ మీద వచ్చినా కూడా కొంచెం ఆ చేజ్లో ఎప్పుడు కూడా తడబాటు ఉంది. దానికి కారణం ఏమవుతుంది అంటే మిడిల్ ఓవర్స్లో ఇఫ్ ఇండియా డస్ నాట్ పిక్ వికెట్స్, ఆ చేజ్ ఆటోమేటిక్గా పెద్దదవుతుంది. అది ఆస్ట్రేలియాతో జరిగిన 3 మ్యాచ్లోనూ మనం చూసాం. 280 సంథింగ్ డిఫెండ్ చేసుకోలేకపోయాం, ఎందుకంటే ఫీబిల్ ఫీల్డ్ అదరగొట్టింది, మన వాళ్ళు 3-4 క్యాచ్లు డ్రాప్ చేశారు. సెకండ్ మ్యాచ్లో స్టార్టింగ్లో వికెట్స్ తీసాం, ఆ ప్రెజర్ పెట్టగలిగా, మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీసాం, ఆస్ట్రేలియాకి బిగ్గెస్ట్ డిఫీట్ అనేది హ్యాండ్ ఓవర్ చేసాం. థర్డ్ మ్యాచ్లో మళ్ళీ మిడిల్ ఓవర్స్లో వికెట్ తీసుకోలేకపోయాం, బెత్మూని వచ్చి బాధ అవతల పెట్టింది, 420 అంతా కొట్టారు వాళ్ళు. కానీ ఇండియా క్యారెక్టర్ చూపించింది, 370 దాకా వెళ్ళింది, అందులో మేక్ నో మిస్టేక్. బట్ అక్కడ దాకా ఎందుకు వెళ్తుందంటే వీఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ వికెట్ టేకింగ్ బౌలర్స్ అనేది నా ఫీలింగ్. బ్యాటింగ్ స్ట్రెంథన్ చేసుకుందాం మీరు రాధా యాదవ్ని కూడా తీసుకొచ్చారు, బట్ రాధా యాదవ్ కన్నా శ్రీచరణ్ ఈజ్ అ బెటర్ ఆప్షన్. మీకు ఎలాగో స్మృతి మందన, ప్రతీక రావల్, హర్లిన్ దియోల్, హర్మన్ ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ, స్నేహ రాణా ఉన్నారు. అండ్ ఒకవేళ 2 ఫాస్ట్ బౌలర్స్తోనే మీరు వెళ్దాం అనుకుంటే, క్రాంతి గౌడ్, రేణుక, అరుంధతిలో 3గురితో మీరు వెళ్దాం అనుకుంటే స్టిల్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ ఫర్ చరణి, ఎవరైతే వికెట్ టేకింగ్ బౌలర్ వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ కనుక మీరు ఇంకా స్ట్రెచ్ చేద్దాం అనుకుంటే కనుక హర్లిన్ దియోల్ ప్లేస్లో కూడా మీరు జెమిమా రోడ్రిగ్స్ నెంబర్ 3లో ఆడించి ఆ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఎందుకంటే 5లో రిచా ఘోష్ ఆడుతుంది, 5లో దీప్తి శర్మ ఆడుతుంది, 6లో రిచా ఘోష్ ఆడుతుంది, 7లో స్నేహ రాణా ఆడుతుంది, సరిపోతుంది. బట్ సమ్హౌ అమల్ మజుందార్ అండ్ హర్మన్ ప్రీత్ కౌర్ వాంట్ బ్యాటింగ్ టిల్ 8. సో ఆ ఫ్యాక్టర్స్ అనేవి చూడాలి ఎట్లా ఉండబోతుంది ఏంటి కథ అని చెప్పేసి. మిడిల్ ఓవర్స్లో ఇండియా కనుక ఇండియన్ కండిషన్స్లో వికెట్లు తీస్తోంది అంటే వీఆర్ విన్నింగ్ ద మ్యాచ్, అందులో ఎటువంటి డౌట్ లేదు. మిడిల్ ఓవర్స్లో తడబాటు కనిపిస్తుందా, ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే కనుక హర్మన్ ఇంగ్లాండ్లో ఒక మంచి నాక్ ఉంది, సూపర్ నాక్ ఉంది, బట్ అది మినహాయించి పెద్దగా తనకి అంత ఫామ్లో కనిపించే నాక్స్ లేవు. సో వరల్డ్ కప్లో కనుక తను మొదలుపెట్టి బాగా ఆడింది అంటే వేరే లెవెల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. స్నేహ రాణాస్ ఎంట్రీ ఎప్పుడైతే ఆర్సీబీకి తను ఇంజరీ సబ్స్టిట్యూట్గా వచ్చిందో అక్కడ బాగా బౌలింగ్ వేసి బౌలింగ్తో రావడం, మన లాస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో రన్ బాల్ 30 కొట్టడం, ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అయ్యే అంశాలు. దీప్తి శర్మ తన కాంట్రిబ్యూషన్ యాజ్ అన్ ఆల్రౌండర్, షార్ప్నెస్ తగ్గిందా అని డౌట్లు వస్తే, బట్ స్టిల్ షీ ఈజ్ ది ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్, తను ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడే జెమిమా రోడ్రిగ్స్ లాంటి వాళ్ళు దే హ్యావ్ టు పుల్ దేర్ వెయిట్ అప్. ఎక్సలెంట్ ప్లేయర్, వేరే లెవెల్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ బౌలింగ్, క్విక్ రన్నర్ బిట్వీన్ ద వికెట్స్ అండ్ వెరీ ఎనర్జెటిక్ ఆన్ ద ఫీల్డ్, క్యాచ్లు బాగా పడుతుంది, అన్ని విధాలుగా జెమిమా కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతీక రావాలి ఒక చక్కటి అవకాశం అనేది వచ్చింది టు డూ గ్రేట్ థింగ్స్. సో ఇక్కడ ప్రతీక రావాలి కూడా ఏదైతే ఫామ్ తను స్టార్ట్ చేసిందో దాన్ని ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉంది. బిగ్గర్ నాక్స్ కావాలి తన దగ్గర నుంచి. ఇండియా బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సూపర్ గుడ్ ఫామ్లో అనేది స్మృతి మందన. శ్రీలంక మీద ఎక్సలెంట్ రికార్డు ఉంది తనకి, ఇండియన్ పిచెస్ మీద వేరే లెవెల్ రికార్డు ఉంది తనకి.
బట్ తన మీద ఉన్న క్రిటిసిజం ఏంటి అంటే బిల్డప్ టు ద టోర్నమెంట్లో చాలా బాగా ఆడుతుంది, టోర్నమెంట్లో 50% ఆఫ్ దిస్ కూడా ఉండదా అనే డౌట్లు వస్తూ ఉంటాయి. స్మృతి మందన కనుక బ్యాట్తో రన్స్ సాధించింది అంటే ఇండియాకి విజయం చాలా చాలా చేరువవుతుంది. సో మిడిల్ ఓవర్స్ బౌలర్స్, ఆ వికెట్ టేకింగ్ బౌలర్స్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది, క్యాచ్లు బాగా పట్టాల్సిన అవసరం ఉంది. అండ్ శ్రీలంకకి అగేన్స్ట్గా ఇట్స్ ఎ ఫేవరబుల్ గేమ్ ఫర్ అస్. మంచి స్టార్ట్ అనేది వచ్చిందంటే ముందుకు పోవచ్చు. సో లెట్స్ హోప్ ఇండియా స్టార్ట్స్ వెల్, ఇండియా డస్ వెల్. అండ్ నెక్స్ట్ మ్యాచెస్ నుంచి ఇంకా డీటెయిల్గా ఇంకా అన్ని మ్యాచ్లు స్టార్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ మ్యాచ్ ఈ మ్యాచ్ అన్నీ మనం మాట్లాడుకొని కొంచెం డీటెయిల్ పిక్చర్ అబౌట్ విమెన్స్ వరల్డ్ కప్ మాట్లాడుకుంటూ ఉందాం. 3 o'clock స్టార్ట్ హాట్స్టార్ అండ్ స్టార్ స్పోర్ట్స్లో వస్తుంది. లెట్స్ హోప్ వి విన్, గో వెల్ గర్ల్స్.